గోధుమ రవ్వ కట్లెట్. కావాల్సిన పదార్థాలు: సంబా గోధుమ రవ్వ 1 కప్, తరుక్కున్న ఉల్లిపాయలు 1 కప్, తురుముకున్న చీజ్ 1 కప్, తురివిన కొబ్బరి 1 కప్, బ్రెడ్ పౌడర్ 1 కప్, జీడిపప్పు సహం కప్పు, సోయా ఉండలు సహం కప్పు, పచ్చిమిరపకాయలు 8, పొడి చేసుకున్న చక్కెర పావు టీ స్పూన్, గరం మసాలా పొడి పావు టీ స్పూన్, ఉడకపెట్టుకున్న సగ్గుబియ్యం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె, ఉప్పు తగినంత. చేసే విధానం: సోయా ఉండల్ని వేడి నీళ్ళల్లో వేసి బాగా పిండి విడిగా తీసి పెట్టుకోండి. రవ్వని నీళ్ళల్లో అరగంట వరకు బాగా నానపెట్టుకుని వడగట్టి తీసి పెట్టుకోండి. దీంతో సోయా ఉండలు, జీడిపప్పు, తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉప్పు, తురివిన చీజ్, కొబ్బరి తురివింది, సగ్గుబియ్యం ఇవన్నీ చేర్చి మిక్సీలో వేసి కొంచెం రవ్వగా రుబ్బుకోండి. దీంట్లో పొడి చేసుకున్న చక్కెర, గరం మసాలా పొడి, కరివేపాకు ఇవన్నీ కలిపి మీకు కావలసిన షేపుల్లో కట్లెట్గా చేసుకుని బ్రెడ్ పౌడర్లో 2 పక్కలా వేసి తీసి పెట్టుకోండి. మూకుడ్లో నూనె వేసి, నూనె వేడెక్కాక ఈ కట్లెట్టుల్ని వేసి వేయించుకుని తీసుకోవాలి.